ఢిల్లీలో కూడా పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు కూడా దీని గురించి స్పష్టంగా కొంత ఇచ్చేసి 4-5 అంశాలు లేవనెత్తారు. అసలు ఏదైతే ఒక ఫోన్ కాల్ ఒక వ్యక్తికి ఏదైతే కాణిపాక వెళ్ళమని చెప్పి వీళ్ళే ముందు సెలవు ఇచ్చేశారు, మీరే వెళ్ళిపోమని చెప్పేసి రాజశేఖర్ గారిని, ఇట్లా ఈ అంశాలన్నింటినీ కూడా అవినాష్ రెడ్డి క్లియర్గా ప్రశ్నిస్తున్నాడు. దాని గురించి మాత్రం వీళ్ళు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ఆయన ఎన్నో మాటలు ఇవన్నీ రైట్ చేశాడు, రిటర్న్ కూడా సిబిఐ డైరెక్టర్కి రాశాడు. ఆ పేపర్ కూడా నేను చూశాను రాసినప్పటికీ. కానీ ఈ పందింటి రాజశేఖర్కి పర్మిషన్ ఇచ్చింది సౌభాగ్యమ్మ, నరేడి రాజశేఖర రెడ్డి. పైగా మూలు వెంకటకృష్ణారెడ్డి పిఏకి చెప్పి నా దగ్గర డబ్బులు లేవంటే అతను పోయేకి పిఏ కృష్ణారెడ్డికి ఫోన్ చేసి 5,000 10,000 అతను డీజిల్ ఖర్చుకి ఇవ్వమని సౌభాగ్యమ్మ గారే చెప్పారు. అతను మూలింటి వెంకటకృష్ణారెడ్డి ఇంటికి వచ్చి డబ్బులు ఇప్పించుకొని పోయాడు. ఇదే మూలింటికి వెంకటకృష్ణారెడ్డి కానీ వివేకానంద రెడ్డి కానీ పర్మిషన్ ఇలా వాళ్ళ కుటుంబ సభ్యులు పోయినట్టు హైదరాబాద్ నుండి జరిగిన డ్రామా ఇది ఒకటి. అయితే తర్వాత మూలింటి వెంకటకృష్ణారెడ్డి పిఏని హైదరాబాద్కి పిలిచి గొడవైనప్పుడు ఆమె మేము చెప్పినట్లు రామ్ సింగ్ స్టేట్మెంట్, అంటే ఏం స్టేట్మెంటు, అవినాష్ రెడ్డి మీద, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి మీద, వైఎస్ భాస్కర్ రెడ్డి వాళ్ళంతా వచ్చి క్లీన్ చేయించారని చెప్పమంటుంది ఆమె. వాళ్ళు అసలు లోపలికే రాలేదు. మొదటి లాస్ట్ శవాన్ని బయటికి తీసుకొని అంబులెన్స్ ఎక్కించేంత వరకు నేను లోపలే ఉన్నాను. వాళ్ళు అసలు లోపలికి ఒక్కసారి వచ్చి చూశారు, పోయారు. అవినాష్ రెడ్డి కానీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ వాళ్ళ మీద నేను అబద్ధం ఎందుకు చెప్తానంటే గొడవ ఉన్నప్పుడు ఈయన గట్టిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఈయన వచ్చాడు, ఎవడు నరేడి రాజశేఖరుడు కూడా అక్కడే ఉన్నాడు, వాళ్ళ కొత్త ఆఫీసులో జరిగింది ఇది. ఆయన వచ్చి కృష్ణారెడ్డి కూల్ అంటే ఆమె అంటుంది కృష్ణారెడ్డి స్టేట్మెంట్ ప్రకారం, ఏంది నువ్వు అతన్ని అడుక్కునేది, కృష్ణారెడ్డి మనకు చెప్పుకోకపోతే, మనం చెప్పినట్లు చెప్పకపోతే నువ్వు జైలుకు పోతావు, నిన్నెవడు రచిస్తారని చెప్తుంది. వీటి వల్ల ఏమంటే అదొకటి. రెండోది వచ్చేసి మూడోది షేక్ షమీం, సునీత గారి పిన్ని, ఆమెకు అస్లాం షెహన్షా అని ఒక కొడుకున్నాడు. అది ప్రపంచమంతా తెలిసిపోయిన తర్వాత, ముందైతే ఎవరికి తెలియదు, మాలాంటి వాళ్ళు కొంతమందికి ముఖ్యులకు తప్పిస్తే తెలియదు. వాళ్ళకు ఆస్తి ఆయన 1/4 ఇస్తానని ఆమె స్టేట్మెంట్లో ఉంది. అంటే వీళ్ళకున్న మొత్తం ప్రాపర్టీ 4 భాగాల్లో ఉంది. సునీత గారు, సౌభాగ్యమ్మ గారు, నరేడి రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డికి మొత్తం ప్రాపర్టీలో 1/4 షేర్ ఉంది. వివేకానంద రెడ్డి కొన్ని వెరైటీస్ మైన్స్ ఉన్న ప్రాజెక్టు ఇది పొలం కూడా పంచాయతీలు తీసుకొని కొడుకు పేరు మీద రాయాలనుకున్నాడు. అప్పుడు శివప్రకాష్ రెడ్డి గారు అడ్డుకొని తన పేరు మీద రాయించుకుని అల్లక్కకు మార్చారని ఆమె స్టేట్మెంటే, మనకు ఫ్యాక్ట్స్ తెలవు. కాబట్టి ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు, బెంగళూరు ల్యాండ్ డిస్ప్యూట్లో సెటిల్ చేసి 8 crores వస్తాయని ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయినప్పుడు ఆమెకు ప్రామిస్ చేశాడు, నువ్వేం వరీ కావద్దు కొడుకు గురించి. ఆమెకు అవినాష్ రెడ్డి కూడా చెప్పారు, అవన్నీ ఆమె స్టేట్మెంట్లు ఉన్నాయి. మంచి ఎడ్యుకేషన్ ఇస్తామని, మంచి స్కూళ్ళని, ఒక మంచి బిల్డింగ్ ఒకటి హైదరాబాద్లో తీస్తామని, ఇక్కడ కావాల్సినంత ల్యాండ్ కొనిస్తామని, మిగిలిన డబ్బులన్నీ డిపాజిట్ చేస్తామని చెప్పాడు ఆయన. అది ఫెయిల్ అయినాక ఆయన చెప్పాడు, నాకున్న 1/4 షేర్ ఉంది, మొత్తం కూడా మన అస్లాం షెహన్షాకు నేను ట్రాన్స్ఫర్ చేస్తానని ఆమె చెప్పాడు. ఇవన్నీ ఉన్నాయి. ఈవెన్ దస్తగిరి స్టేట్మెంట్ ప్రకారం కూడా వాళ్ళు అతన్ని చంపి వెతికి ఇళ్ళంతా వెతికి డాక్యుమెంట్స్ తీసుకుంటారు. ఇప్పుడు నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా డాక్యుమెంట్స్ గురించి ప్రశ్నించారు, స్టాంపుడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, సీల్ ఉన్నాయని చెప్తాడు. దస్తగిరి ఫస్ట్ 25/8/2021 సిబిఐలకు ఇచ్చిన స్టేట్మెంట్లో, 31/8/2021 164 కోర్టుకి ఇచ్చిన స్టేట్మెంట్లో రౌండ్ సీల్స్ ఉన్నాయి. నాకు ఆ డాక్యుమెంట్స్ ఏమో తెలియవు, నాకు చదువు రాదు. వాళ్ళిద్దరు ఉమామహేశ్వర్ రెడ్డి, ఉమాశంకర్ రెడ్డి ప్లస్ సునీల్ యాదవ్, ఎర్రగంగిరెడ్డి ముగ్గురు వెతికి తీసుకొని అవి అని 1-2 మాటలు చూసుకొని ఇవే మనకు కావాల్సింది, ఇంకా పదాం పండి అని వెళ్ళిపోయారు. అంటే దానిలో కోసమే చంపినట్లు ఉంది. సిబిఐ విచారణ జరిగింది కదా, మరి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్న ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి ఎక్కడ కనపడదు. ఆ డాక్యుమెంట్స్ బయటకు రానే లేదండి. ఎందుకంటే లేటర్ స్టేజ్లో ఈ క్వశ్చన్ అందరు వేసిన తర్వాత లేటర్ స్టేజ్లో దస్తగిరితో ఇంప్రూవ్ చేయించారు, అవి బెంగళూరు సెటిల్మెంట్కు సంబంధించిన డాక్యుమెంట్స్ అని. కానీ కాదు, అవి బెంగళూరు సెటిల్మెంట్స్ తెలిసిన డాక్యుమెంట్స్. ఎవరైతే ఆడ వై రాధాకృష్ణమూర్తి ఉన్నాడో, ఈ వివేకానంద రెడ్డి సపోర్ట్ ఎవరు తీసుకున్నాడు, ఆయన కొడుకు, ఆయన చనిపోయాడు, ఆయన కొడుకు వెంకటప్రసాద్ అని ఉన్నాడు. వాడి దగ్గర కోర్టు సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయి. దాని అస్సలు డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ 37 కోర్టు అని బెంగళూరులో ఉన్నాయి. యలహంక క్రిమినల్ కేసులో రాధాకృష్ణమూర్తి మీద, ఈ వెంకటప్రసాద్ మీద డిస్ప్యూట్ అవతల అతను క్రిమినల్ కేసు పెడితే, ఫోర్జరీ కేసు, ఆ డాక్యుమెంట్స్ సీజ్ చేసేసి కోర్టులో ఉన్నాయి ఈ రోజు కూడా. మరి ఆ డాక్యుమెంట్స్ రౌండ్ సీల్స్ ఉండేటివి అక్కడ ఉన్నాయి ఒకవేళ ఉంటే. మరి ఈ రౌండ్ సీల్స్ ఉండేటివి డెఫినెట్గా
ఈ రెండో భార్యకు ఆమె కొడుకు మీద ఉన్న ప్రేమ మీరంతా చూసారా వీడియోలు అతనికి విల్లునామా రాసినట్టువి అవి. ఆ విల్లునామాలో ఎవరు తీసిపోయారనేది ఇంతవరకు లేవు. కోర్స్ విల్లునామా ఉండాల్సి పని ఆపొద్దు అగ్గి పెట్టేసింటే పెట్టిండొచ్చు. కాబట్టి అందుకోసం వీళ్ళ మీద అనుమానం వస్తుంది. దాన్ని వదిలేసి దాన్ని డైవర్ట్ చేసేకి ఈమె కంటిన్యూగా చూస్తాను. నిన్న చూశాను ఆమె నిన్న అవినాష్ రెడ్డి గారు కూడా ఏమంటారంటే అసలు గుండెపోటు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని ప్రచారంలోకి తీసుకొచ్చిందే సునీత గారు అని చెప్పి మాట. మరి లేకపోతే ఆయన ఆదినారాయణ రెడ్డి 8 గంటలప్పుడు 8:30కో ఫోన్ చేశాడు. ఎవరికి? ఈ నరేడి శివప్రకాష్ రెడ్డి గారికి. ఆయన అదే చెప్పాడు, మా సిగరెట్లు ఎక్కువ తాగుతుండే గుండెపోటుతో చనిపోయాడు, ఆయనకు ఆల్రెడీ స్టంట్స్ ఉన్నాయని. ఆయన కొడుకు అదే చెప్పాడు. అంటే ఆయన ఏమన్నా వీళ్ళతో మాట్లాడా? వాళ్ళ తమ్ముడు మరదలతోనే కదా మాట్లాడింది. వాళ్ళు క్రియేట్ చేసిందే కదా గుండెపోటు అని. ఈయన చెప్పినట్లు ఒక్కసారి కూడా సాక్ష్యం లేదండి. వాళ్ళు ఏదో సొంతంగా 161 సిఆర్పిసి స్టేట్మెంట్లు అంటారు. అది చూసే పోలీస్ ఆఫీసర్స్కు అడ్వకేట్స్కు తెలుస్తుంది. దాంట్లో ఇలా మన సంతకాలు ఏముండదు. నిన్ను ఎగ్జామ్ చేసుకుంటే మన సంతకాలు ఏముండవు. వాడే పోలీస్ ఆఫీసర్ రాసుకొని ఆయన చెప్పినారని వేస్తారు. అట్లాంటి దాని మీద ఆధారపడి అవినాష్ రెడ్డి మీద అలిగేట్ చేస్తున్నారు. ఆయన ఏదో క్రియేట్ చేశాడని. ఎవరితో మాట్లాడలేదు. ఆయన ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు.